హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్వేదాకి మరొకసారి సుస్వాగతం. అల్లం పచ్చడి బ్రేక్ఫాస్ట్ల కోసం ఎన్ని రకాల చట్నీలు ఉన్నా సరే దీని ప్రత్యేకతే వేరు. నెల రోజులైనా సరే చెక్కు చెదరకుండా ఎంతో రుచిగా ఉండే చిన్న చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ఈ అల్లం పచ్చడిని మరింత రుచిగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. 100 గ్రాముల చింతపండు, సన్నగా తరిగిన 100 గ్రాముల అల్లం, అలాగే 20 ఎండుమిరపకాయలు, ఆయిల్, తాలింపు దినుసులు, మీడియం సైజ్ ఆనియన్ 1, 50 గ్రాముల బెల్లం, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను మెంతులు, 4 టీ స్పూన్స్ మినపగుళ్ళు, 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా కరివేపాకు. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి చింతపండుని తీసుకుని కొద్దిగా బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేసి చింతపండు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు నానబెడదాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపగుళ్ళు, కొద్దిగా మెంతులు, వీటన్నింటినీ కాసేపు దోరగా వేగనిద్దాం. ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా జోడించేద్దాం. కరివేపాకు కాస్త క్రిస్పీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమానికి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పేస్టును కూడా యాడ్ చేద్దాం. హాట్ వాటర్లో నానబెడటం వల్ల ఈ చింతపండు గుజ్జు బాగా సాఫ్ట్గా మారిపోతుంది. ఈ టేస్ట్ను బ్యాలెన్స్ చేయడానికి బెల్లాన్ని కూడా కలుపుదాం. ఈ మిశ్రమాన్ని మరి కాసేపు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా కలిపి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి కమ్మని తాలింపును కూడా దట్టించేద్దామా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు,
క్రష్ చేసుకున్న గార్లిక్, కమ్మని కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు. కమ్మని ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకు ఈ తాలింపుని దోరగా వేగించండి. తాలింపు రెడీ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసుకుంటే అసలు సిసలు ఆంధ్ర అల్లం పచ్చడి రెడీ. బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా కర్డ్ రైస్లోకి దీని కాంబినేషన్ అమోఘం. మరి మీకు వీలు చిక్కినప్పుడు ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వండర్ఫుల్ టేస్ట్తో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ ఆంధ్ర అల్లం పచ్చడి కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.